అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆయుధాలని తన సక్రమ మార్గంలో పెట్టాలి. ఇది అన్యుల అంటే దుర్మార్గుల చేతుల్లోకి ఆయుధాలు వెళ్ళొద్దు. స్టైలిష్గా సినిమా బాగుంది, పర్వాలేదు. ఓకే, చూడొచ్చు. డైరెక్షన్ బాగుంది, కాకపోతే ఏంటంటే కొద్దిగా హాలీవుడ్ స్టైల్లో ఉన్నది. అంత కనెక్ట్ అవ్వలేదు. ఫ్యామిలీ ఆడియన్స్ అయినా చిన్నపిల్లలైనా ఇలాంటి వాళ్ళు వచ్చారంటే, చదువుకొని వాళ్ళు వచ్చారంటే వాళ్ళు కనెక్ట్ అవ్వదు, మాసెస్ కనెక్ట్ అవ్వదు. రవితేజ గారి ఫిల్మ్ ఏంటంటే కొంచెం మాస్ ఎక్కువ కాబట్టి వాళ్ళు కొంచెం కనెక్ట్ అయ్యి వాళ్ళ కమర్షియల్ ఎలిమెంట్స్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. అలాంటి ఎలిమెంట్స్ ఏం లేవు. కాకపోతే ఏంటంటే వాళ్ళ కోసం కాదు ప్రతి సినిమా తీసేది. సో అందరూ టీవీఎఫ్ఐలో ఇలాంటి సినిమాలు రావాలని చెప్పి తీస్తారు కాబట్టి అలాంటి సినిమాలు మనం కూడా ఎంకరేజ్ చేస్తే ఇంకొంచెం మంచి సినిమాలు వస్తాయి. ఇప్పుడు కేజీఎఫ్ వచ్చింది, విక్రమ్ వచ్చింది, వాళ్ళ ఇండస్ట్రీలో వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. ఇలాంటి సినిమాలు మనం కూడా ఎంకరేజ్ చేస్తే ముందు ఇంకొంచెం స్టోరీ ఉంది, కాకపోతే దాన్ని ఇంకొంచెం డెప్త్గా చూపించాల్సింది, ఇంకా టైట్ స్క్రీన్ ప్లే తీసుకొని బాగా చూపించాల్సింది. ఆ మూవీలో మనకు ఒక మంచి మెసేజ్ కూడా ఇచ్చారు. మన దేశంలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి రాజకీయాలతో పాటు ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఇందులో చూపించారంటే రాజకీయం కాదండి, ఈ గన్స్లో ఈ మిషన్ ఏదైతే ఉందో ఈ మిషన్ని మనకు ఒక రకంగా మన భారతదేశమే కాదు మన ప్రపంచం అంతా కూడా నేర్చుకోవాల్సిన విషయం దీంట్లో ఉంది. సూపర్గా యాక్ట్ చేశారు. సీరియస్గా కూడా రవితేజ చాలా బాగున్నాడండి. ఎంటర్టైన్మెంటే కాకుండా ఇలాంటి సీరియస్ మూవీ కూడా చాలా బాగా చేశారు. సూపర్ హిట్ మూవీ అండి, చాలా బాగుంది. టికెట్ కొనుక్కొని చూసినందుకు వర్త్ ఇట్, చాలా బాగుంది. ప్రతి ఒక్కరూ చూడండి, థియేటర్లోకి వెళ్ళి చూడండి, సినిమా వాళ్ళని ఎంకరేజ్ చేయండి ప్లీజ్. రవితేజ గారికి మరో బ్లాక్ బస్టర్. ఆయన అసలు రవితేజ గారు అంటే ఎనర్జీ బూస్ట్ అండి. ప్రతి ఒక్కరి ఫ్యాన్స్కి కూడా ఆయన ఎనర్జీ బూస్ట్. చాలా మంచిగా చేశారు, చాలా బాగుంది. అసలు చెప్పడానికి నవదీప్ గారు ఇంకో అల్టిమేట్ అండి. పార్ట్ 2 ఉందంటున్నారు, అది ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? పార్ట్ 2 అంటే మనం ఏం చెప్పలేమండి. పార్ట్ 2 అంటే ఏమో ఇంకా మనల్ని ఆనందపరిచేలాగా ఉండొచ్చు. ఎందుకంటే రవితేజ గారు ఈ సినిమాలో ఆయన లుక్ చూసి మాత్రంకి నేను మళ్ళీ వస్తా సినిమా చూడడానికి. ఎవరండి? అనుపమ గారు సూపర్ అండి. షీఈ్ న్యాచురల్. ఆమె యాక్టింగ్ చేసినటువంటి జీవించేస్తారు అనుపమ గారికి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అనుపమ గారు. మీరు ఇంకా బ్లాక్ బస్టర్ మూవీస్ చేయాలి. రవితేజ గారు సూపర్. నరికేవాడిని కసాయివాడు అంటారు, కత్తితో దాహం తీర్చేవాడిని కొబ్బరి బండాలు కొట్టేవాడు అంటారు. సూపర్ డైలాగులు అయితే రాశారమ్మ ఘట్టమనేని గారు. థ్యాంక్ యూ మస్ట్ సాటిస్ఫై, హ్యాపీ. బాగుందన్న, బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ సేమ్ బిల్లాలాగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. గన్స్ మొత్తం గన్సే కాబట్టి ఒక గన్ కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ పెట్టారు. అయితే చాలా వరకు కామెడీ అనేది కొంచెం తగ్గిందనే చెప్పచ్చు. అసలు ఇది కామెడీ బేస్ మీద తీసిన సినిమా కాదు కాబట్టి గన్స్ ఒక సబ్జెక్ట్ ఇస్తున్నారు అనమాట. ప్రపంచం డెవలప్ అవ్వాలంటే ఉండాలి ఎడ్యుకేషన్, అదే క్రైమ్ రేట్ తగ్గాలంటే ఉండకూడదు గన్స్. ఆ సబ్జెక్ట్ ఇచ్చారు ఇందులో. గన్స్ అనేవి లేకపోతే ఎలా ఇంకా ఎవరైనా క్రైమ్ చేయగలరు అనేది ఈ సినిమాలో చూపించారు. గన్స్ అనేది కంప్లీట్గా బ్యాన్ చేయాలి, ప్రివెన్షన్ చేయాలి అనేది ఈ సినిమాలో బాగా చూపించారు. సినిమాలో నచ్చిన ఒక డైలాగ్ కాదన్న, ప్రతి డైలాగు బాగుంది. నేను తాగుతాను విశ్వం, నేను తిరుగుతాను విశ్వం, నేను అంత లెక్క ఉంటాను. ఇది రవితేజ గారు అందులో చాలా బాగా చెప్పారు. ఎక్స్పెరిమెంట్ మూవీ లాగానే మనకు ఉంటుంది. అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి బ్రో, సెకండ్ హాఫ్లో కావచ్చు, ఫస్ట్ హాఫ్లో కావచ్చు. ఆ ఫైట్స్ కావచ్చు, లేకపోతే ఆ స్నైపర్ షూటింగ్ సీక్వెన్సెస్ కావచ్చు, అక్కడక్కడ ఎలివేషన్స్ కావచ్చు, ఇవైతే మనకు బాగుంది. ఒకటే మైనస్ ఏంటంటే మనకు ఆ ఫస్ట్ హాఫ్లో వచ్చేసి నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే ఉంటుందన్నమాట. అంటే పాస్ట్లో జరిగేది ఒక సీన్, ఫ్యూచర్లో జరిగేది ఒక సీన్, ఏది అనేది మనకు లీనియర్గా ఉండదు. అదొక్కటి నరేషన్ బెటర్గా పెట్టింటే ఇంకా బాగుండేది. అదొక్కటే మైనస్. ఓవరాల్గా ఒక ముక్కలో చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ నాకు యావరేజ్ అనిపించింది, సెకండ్ హాఫ్ బాగుంది. క్లైమాక్స్ లాస్ట్ 20 minutes ఎక్సలెంట్గా ఉంది. అండ్ ఈగల్ టు యుద్ధకాండ కూడా ఉంది. సో గన్స్ మనం మామూలుగా కాల్చడం ప్రతి హాలీవుడ్ సినిమాలో చూసాం. సో దీనికి ఏంటంటే ప్రతి ఇంటికి అంటే ప్రతి బొమ్మకి, ప్రతి కిటికీకి, ప్రతి ఊసలకి కూడా గన్స్ ఉంటాయి అనమాట. అవన్నీ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఇందులో ఏంటంటే స్టోరీ లైట్గా మిస్ అయింది. అంటే స్టోరీ అర్థం అవడానికి చాలా టైం పడుతుంది. కానీ సో చూడడానికి కొన్ని ఎలివేషన్స్ అయితే మన కేజీఎఫ్ సినిమా కేజీఎఫ్ 2లో ఎన్ని ఎలివేషన్స్ ఇస్తారో ఫస్ట్ హాఫ్ అన్ని ఎలివేషన్స్ ఇచ్చేసారు. ఆ ఎలివేషన్కి కొంచెం కథ, మంచి స్టోరీ కానీ యాడ్ అయ్యి ఉంటే బాగుండేది అనిపించింది. సో రవితేజ గారి లుక్స్ కానీ, ఆయన పర్ఫార్మెన్స్ కానీ, ఒక ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, కెమెరా వర్క్ కానీ ఇవన్నీ చూసుకున్నట్టయితే
ఎక్కడ తగ్గలేదండి. సో ఏంటంటే దీనికి మంచి స్టోరీ యాడ్ అయ్యి ఉంటే బాగుండేది. ఏంటన్నా ఒక మంచి ఇన్వెస్టిగేషన్ స్టోరీ లాగా లేకపోతే ఇంకేదన్నా ఉంటే బాగుండు. కానీ ఈ గన్స్ కోసమే మొత్తం సినిమా అంతా గన్స్ కోసమే తీయడం వల్ల కొంచెం కమ్జీగా అనిపించింది. కానీ ఓవరాల్గా చూస్తున్నప్పుడు ఎలివేషన్ షాట్లు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. అలాగే రవితేజ గారి లుక్స్ అయితే మాత్రం ఆ బియర్డ్లో కానీ ఆ లుక్ కానీ ఒక నెక్స్ట్ మూవీలో ఒక మంచి విలన్గా చేస్తే బాగుండు అనిపించింది అనమాట. సో హీరోగా కాకుండా ఒకసారి విలన్గా కూడా ట్రై చేస్తే ఫస్ట్ టైం మనం ఇలాంటి లుక్లో చూసాం. పంచి ఆ బియర్డు ఆ హెయిర్ స్టైలు సో ఇవన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. కానీ సినిమా అయితే మళ్ళీ పార్ట్ 2 ఉందని చెప్తున్నారు. పార్ట్ 2 అయితే ఇలా అయితే పని అవ్వదండి, కొంచెం కావాలి, ఎఫెక్ట్ కావాలి. సో ఆడియన్స్ కావాల్సింది గన్ షాట్లే కాదు, దానికి కథ యాడ్ అయ్యి ఉంటే కనుక బాగుంటుంది. పబ్జీ గేమ్ మనం మనం ఆడుతూ ఉంటాం కదా, సో అది అస్తమానం చూడాలంటే ఇబ్బంది అవుతుంది. సో సాంగ్స్ కూడా ఒకటే 2 సాంగ్స్ ఉన్నాయి సెకండ్ హాఫ్. ఒక లవ్ స్టోరీ, కామెడీ. అజయ్ ఘోష్ గారి సినిమా అంతా కూడా మొత్తం అజయ్ ఘోష్ గారే కామెడీ అంతా కొట్టేశారు. 100కి 200% ఆయనే న్యాయం చేశారు. సో కొన్ని క్యారెక్టర్స్ వస్తూ ఉంటాయి, ఓకే పర్వాలేదు అంతే. థ్యాంక్ యూ. అసలు డిఫరెంట్ అంటే స్టోరీ తగ్గ క్యారెక్టర్, బాడీ లాంగ్వేజ్ మెయింటైన్ చేశారు, ఎక్కడ కూడా తగ్గలేదు అసలు అన్నయ్య. చాలా ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు, సూపర్. ఇట్స్ డిఫరెంట్ అంటే ఒక పాన్ ఇండియా మూవీ లెక్క ఉంటుంది సినిమా అంతా. మనం ఎక్కడ కూడా పాన్ ఇండియా మూవీ చూస్తున్నామా అన్నట్టు ఉంటుంది. రవితేజ గారు కూడా ఎలాంటి సినిమా చేయగలరు, ఎలాంటి క్యారెక్టర్ అనేది చేయగలరు అని మరొకసారి ప్రూవ్ చేశారు, సూపర్. ఐ లవ్ రవితేజ. 100% ధమాకా ఈజ్ ఏ కెరియర్లో బిగ్ బ్లాస్టర్. థ్యాంక్ యూ. ఈగల్ మూవీ బాగుంది బ్రో. ఈగల్ అర్థమైందా? గద్ద ఎలా అయితే విజన్ ఉంటుందో నిజంగా గద్ద లాంటి విజన్తో తీశాడన్న ఆయన సినిమా. ఏది డైరెక్టర్ ఘట్టమనేని. ఐ అప్రిషియేట్ ద డైరెక్టర్, వెరీ రిచ్ క్వాలిటీగా తీశాడు సినిమాని. మామూలుగా ఇప్పుడు ఇంకా ఆయన మల్లారెడ్డి అన్నట్టు పాలన మీద పెరగ మీద అయిపోయా తెలుగు ఇండస్ట్రీకి మిగతా ఇండస్ట్రీ వాళ్ళు రావాల్సిందే. నాకు తెలిసి ఇక నుంచి సినిమా వీళ్ళు గట్టిగా తీస్తే మటుకు హాలీవుడ్ సినిమాలు తీయొచ్చు. ఇంకా మనం హాలీవుడ్ సినిమాలు చూడాల్సిన అవసరం లేదని అనుకుంటా. దయచేసి తెలుగు సినిమాని ప్రాపర్గా ఫాలో కండి, సినిమా ఏంటనేది అర్థమవుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ ఈగల్. డోంట్ విగిల్ అట్ శివరాత్రి, విగిల్ ఫర్ ఓన్లీ ఈగల్. అర్థమైందా? సూపర్ హిట్ కాదు కానీ గన్స్ హిట్. అర్థమైందా? ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్ రవితేజ కాదు. అర్థమైందా? రవితేజ సినిమాలో సంభాషణలు కానీ సినిమాలు ఎక్కడ వల్గారిటీ లేదన్న, ఎక్కడ అవి ఏమంటారు 3 పీసెస్ లేవు. నైస్ గన్స్ లవ్ స్టోరీ. అర్థమైందా? సో సినిమాలో డైలాగు లేవు, గుర్తు లేవు, కానీ సినిమా బాగుంది. రైట్, ఓకేనా? రేటింగ్ ఇవ్వాలన్నా? గన్ను ఒక మ్యాగజైన్లో ఎన్ని బుల్లెట్లు అయితే అంత రేటింగ్ ఇస్తున్నా, తీసుకో. అది నీ వాడే గన్ని బట్టి ఉంటుంది. అర్థమైందా? ఓకే. కొద్దిగా అర్థమైపోతుంది, బట్ దీంట్లో అట్లా అయితే అంత లేదు. ఓన్లీ యాక్షన్ సీన్స్ మొత్తం ఆ ఇంటి చుట్టే యాక్షన్ 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 యాక్షన్. కార్నేటు మన పబ్జీ ఫ్రీ ఫైర్ ఆడినట్టు ఉంది, కాల్ ఆఫ్ డ్యూటీ ఈ గేమ్ ఆడినట్టు ఉంది నాకైతే. పార్ట్ 2 అంటే ఇది పార్ట్ 1 చూడాలి కదా, చూద్దాం. బట్ చాలా మందికి యాక్షన్ సీన్స్కే వాళ్ళకైతే నచ్చుతుంది. యాక్షన్ సీన్స్ ఫ్యాన్స్కి అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని దానిలో బాగుంది, కొన్ని దానిలో ఇరిటేట్గా అనిపించింది నాకైతే. కొద్దిగా స్టోరీ లైన్ ఏంటంటే ఒక మంచి మెసేజ్, అంటే అది స్టోరీ లైన్ బాగుందన్న, బట్ దాన్ని తీసుకొని ఎగ్జిక్యూషన్ చేసే విధానం బాగాలేదు. ఏంటంటే కొద్ది ల్యాగ్, స్లో మోషన్, ఓవర్ ఎలివేషన్స్ వల్ల కొద్దిగా ల్యాగ్ అనిపిస్తుంది మనకి. ఏంటంటే ఇంటర్వెల్ ముందర ఒక ½ అవర్ బాగుంటుంది, తర్వాత సెకండ్ హాఫ్ బాగుంటుంది. మెయిన్ దీంట్లో ప్లస్ పాయింట్ వచ్చేసి అజయ్ ఘోషల్ కామెడీ సీన్స్, ఇంకా తర్వాత యాక్షన్ సీన్స్ బాగుండేవి. ఇంకా ఏంటంటే పబ్జీ ఫ్రీ ఫైర్ స్నైపర్ షాట్లు మొత్తం AW కార్నేటెడ్ ఇవే ఉంటాయి షాట్లు అయితే. ఇంక ఇవి మాత్రం బాగుంది, బట్ మెసేజ్ బాగుంది. ఏంటంటే ప్రతి ఓన్కి గన్ ఇస్తే అక్రమంలో చేతిలోకి పోతే ఎట్లయితే, అంటే అమెరికా జాబ్ చేయడానికి పోయి దారుణత ఇలాంటివి ఉంటాయి కదా కొన్ని, అలాంటివి ఇస్తే ఏందనే మెసేజ్ దాని గురించి అయితే బాగా తీసింది. అది మాత్రం బాగుంది, క్యారెక్టర్ బాగుంది. బట్ అలా కాకుండా వేరేలాగా సింపుల్గా చూపించింటే కూడా బాగుండేది. స్టోరీ లైన్ బాగుందా, దాన్ని డైరెక్టర్ కార్తీక్ ఘట్టంనేని ఎగ్జిక్యూషన్ బాగా చేయలేకపోయినాడు అనిపించింది నాకైతే. ఓవరాల్ అయితే పర్లేదు. కొందరు యాక్షన్ సీన్స్ లవర్స్, పబ్జీ ఫ్రీ ఫైర్ లవర్స్కి అయితే నచ్చుతుంది. 3.4. ఈగల్ మూవీ ఏంటంటే ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉందన్న, బట్ ఇంటర్వెల్ తర్వాత స్టార్ట్ అవుతుంది. రవితేజ మార్క్ కానీ ఆ డైలాగ్ డెలివరీ కానీ అవుతాయి. పీక్స్ అంటే పీక్స్ బ్రో. అసలు ఈగల్ అంటే గద్ద ఆకాశంలో ఉంటుంది, దాన్ని ఎవడో అందుకోలేడు. అలాగే రవితేజ గారి పర్ఫార్మెన్స్ స్టైల్ కానీ ఎవడో అందుకోలేడు అనమాట. ఆ రేంజ్లో ఇచ్చాడన్న రవితేజ అవుతే. అసలుకి మంచి హాలీవుడ్ సినిమా చూసినట్టుందన్న. మెయిన్ సినిమాటోగ్రఫీ ఘట్టం నేనైతే హ్యాట్సప్ చెప్పాలి బ్రో. అసలుకి ఆ సీన్స్ కానీ, అసలుకి ఆ విజువల్స్ కానీ, ఆ గన్ను వాడే స్టైల్ కానీ పీక్స్ అంటే పీక్స్లో చూపించాడు బ్రో. చాలా బాగుంది. మెయిన్ అలాగే నవదీప్ క్యారెక్టర్ కానీ, అవసరాలు శ్రీనివాస్ క్యారెక్టర్
కానీ చాలా బెటర్గా ఉంది. ఫస్ట్ హాఫ్ చాలా స్లో ఉంది, ల్యాగ్ ఉంది. బట్ సెకండ్ హాఫ్ అయితే అల్టిమేట్గా ఇచ్చాడన్న. రవితేజకు ఒక మంచి అబోవ్ యావరేజ్ మూవీ అనే చెప్పొచ్చు. థ్యాంక్ యూ. మనకు అక్కడక్కడ కామెడీ ట్రాక్ వచ్చేసి మనకి అజయ్ ఘోష్ గారు కామెడీ ట్రాక్ నడుస్తుంది. అండ్ సెకండ్ హాఫ్ వచ్చేప్పటికీ సెకండ్ హాఫ్ ఇంకా బాగుంటుంది ఫస్ట్ హాఫ్ కంటే. బట్ ఏంటంటే మనకి ఎప్పుడైతే ఫ్లాష్ బ్యాక్ అనేది స్టార్ట్ అవుతుందో కొద్దిగా ఎక్కడో ల్యాగ్ అవుతున్నట్టే అనిపిస్తుంది మూవీ. బట్ తొందరగా ఫ్లాష్ బ్యాక్ కంప్లీట్ చేయడం వల్ల అగైన్ ప్రజెంట్లోకి వచ్చు ఆ స్క్రీన్ ప్లే అక్కడ ఎప్పుడైతే మనకి సినిమా ఎక్కడో ల్యాగ్ అవుతుందో అనిపిస్తుందో అక్కడ సడన్గా మళ్ళీ మనకి డైరెక్టర్ ల్యాగ్ అవన్నీ కూడా ట్రై చేశాడు. బట్ సెకండ్ హాఫ్లో కొద్దిగా ల్యాగ్నెస్ ఉంటుంది అంతే, అంతకుమించి ఏమి ఉండదు. అండ్ క్లైమాక్స్ అయితే చాలా బాగుంటుంది. నేను మధ్య అర్ధరాత్రి ఫైట్ ఏదైతే ఉంటుందో అదైతే హైలైట్ సినిమాకి అయితే మాత్రం. నవదీప్ గారి క్యారెక్టర్ చాలా బాగుంది. అంటే నవదీప్ గారు ఇక రవితేజ బ్యాక్ బోన్గా అన్నట్టు ఉంటారు సినిమాలో అంతా. ఆయన క్యారెక్టర్ చాలా బాగుంది. అనుపమ గారి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. సేమ్ స్టోరీ అంతా తిరిగేది అనుపమ గారి వల్లే. మనకి ట్రైలర్లో కూడా చూసుకున్నట్టయితే మనకి అలాగే ఉంటుంది. సో అక్కడి నుంచి ఏ విధంగా జరిగిందని మిగతా స్టోరీ చూడాలి. మూవీ చాలా అయితే నచ్చుతుంది పక్క అందరికీ అయితే. అంటే నాకు ఫ్రాంక్గా చెప్పాలంటే రావణాసుర నచ్చింది. అండ్ నాకు రావణాసుర ఎలా ఉందో నచ్చింది. మళ్ళీ నాకు టైగర్ నాగేశ్వర్ కూడా నచ్చింది, ఇది కూడా నచ్చింది. బట్ నాకు ధమాకా ఒకటి హిట్ చేస్తున్నా, మిగతా ఏవైతే హిట్ చేయాలో హిట్ చేయట్లేదు జనాలు. నాకైతే హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. నేను 3.5 ఇస్తా 5. యాక్షన్స్ కోరుకునే వాళ్ళకు ఈ సినిమా బాగా నచ్చుతుంది. ఫైట్స్ ఎలివేషన్స్ చాలా బాగుంటాయి సినిమాలో. సెకండ్ హాఫ్లో ఫస్ట్ హాఫ్లో 5 నిమిషాలు ఒకసారి ఎలివేషన్ ఉంటాయి, 5 నిమిషాలు 10 నిమిషాలు ఒకసారి ఎలివేషన్స్ ఉంటాయి. అవన్నీ బాగుంటాయి మూవీలో ఫైట్స్ ఎలివేషన్స్. కనిపించారు, బాగా కనిపించారు. హాలీవుడ్ రేంజ్లో ఫైట్స్ అంటే సెకండ్ లాస్ట్లో బాగా చూపెట్టిండ్రు. స్టైలిష్గా బాగా ఉన్నారు ఈ సినిమాలో. డైరెక్షన్ ఫస్ట్ సినిమా కాబట్టి డైరెక్షన్ బాగుంది. ఓకే, అంత రేంజ్లో లేదు కానీ బాగుంది. అందరు కేజీఎఫ్తో బోర్స్ అంత రేంజ్లో లేదు కానీ ఇంకా స్టోరీ ఫోకస్ చేసి బాగుంటుండే. హిట్ మూవీ అనుకో, ఏవరేజ్ మూవీ అనుకోవచ్చు. నాకైతే అంత అనిపించలేదు. కానీ మూవీ అయితే అంటే యాక్షన్ ఎలివేషన్స్ కోరుకున్న వాళ్ళకి సినిమా బాగా నచ్చుతుంది. ఈగల్ సినిమా, ఈగల్ పార్ట్ 2 కూడా వస్తున్నది. మొత్తం సినిమా మొత్తం యాక్షన్స్ ఎలివేషన్స్ 5 ఒకసారి ఎలివేషన్స్ ఉంటాయి సినిమా మొత్తం. ఆ రకంగా బాగుంది సినిమా. హీరోయిన్ క్యారెక్టర్ ఉన్న అంటే మొత్తం హీరోయిన్ క్యారెక్టర్ మొత్తం అంటే రవితేజ గారు చెప్పడానికి బాగుంటుంది. అంటే రవితేజ గారిని తెలుసుకుంటుంది మొత్తం. రవితేజ అంటే ఏంది మొత్తం ఆయన గురించి తెలుసుకుంటుంది సినిమా మొత్తం. ఆమె వన్ మ్యాన్ షో. రవితేజ గారే హైలైట్ సినిమాకు. యాక్షన్ అంటే ఇది ఎవరికి నచ్చుతుంది అంటే యాక్షన్ ఎలివేషన్స్ కోరుకున్న వాళ్ళకు ఈ మూవీ నచ్చుతుంది. యాప్టైర్ కానీ కామెడీ పరంగా కోరుకునే వాళ్ళకి ఈ మూవీ నచ్చుతుంది. కామెడీ అంటే రవితేజ అంటేనే కామెడీ ఎంటర్టైనింగ్ ఉంటుంది కదా, వాళ్ళకు ఈ మూవీ నచ్చదు. అంటే యాక్షన్ ఎలివేషన్స్ చూసే వాళ్ళకి మూవీ నచ్చుతుంది. మాస్ మహారాజా స్టైల్ గెటప్ చాలా డిఫరెంట్ ఉంది. యాక్షన్ ఎక్స్ట్రా ఆర్డినరీ, ఒక హాలీవుడ్ రేంజ్లో తీశారు సినిమా. సినిమాటోగ్రఫీ బాగుంది, బీజిఎం సూపర్ ఉంది. ఇట్లా ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఐఎమ్ పర్సనలీ టెలింగ్ ఐ ఎంజాయ్డ్ ద ఫిల్మ్ వెరీ మచ్ అండ్ వెయిటింగ్ ఫర్ part 2. అందరు ఆడియన్స్కి వన్ మోర్ రిక్వెస్ట్, my film Namo is going to release very soon, so it's also entertainer film. Please come and watch our film Namo. Teaser and song is out now, so come and watch Eagle first and after then come and watch Namo. Thank you very much. వాచబుల్ మూవీ, లైనప్ బాగుంది, ప్రజెంటేషన్ బాగుంది, ప్రొడక్ట్ వాల్యూస్ కూడా చాలా బాగుంది. సో డైరెక్టర్ కూడా చాలా స్క్రీన్ ప్లే మీద మంచి గ్రిప్ తీసుకున్నాడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆసమైన ఇచ్చే విధానంగా ఎక్కువ సాంగ్స్ లేకపోయినా సరే ఉన్న సాంగ్స్కి ఒక మంచి ఆడియన్స్కి ఒక మంచి ఫీల్ క్రియేట్ చేశారు. బట్ రవితేజ గారు పీపుల్ మీడియాతో ఆల్రెడీ 100 CR ధమాకాతో చూపించారు. అది ఏంటంటే కామన్ లైనప్. ఇది ఏంటంటే గన్ కల్చర్కి ప్రతి ఒక్కరు గన్ను నమ్ముకోకూడదు, గట్స్ని నమ్ముకోవాలని చెప్పేసి రవితేజ మాస్ మహారాజా ప్రేక్షకులకే కాకుండా ఆల్ ప్రేక్షకులకి ఒక మంచి లీడ్ ఇచ్చారు. వాచబుల్ మూవీ. ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్, ఆల్ ది బెస్ట్ ఈగల్. సమ్ ఫస్ట్ హాఫ్ స్లోలీగా బట్ షేడ్స్ని ఫిల్ చేసే విధానంగా సెకండ్ హాఫ్ 40 minutes ఆసమ్ అనిపించారు. యాక్చువల్గా తమిళ్ ప్రాజెక్ట్స్కి మన వాళ్ళు కొద్దిగా అడాప్ట్ అవుతుంటారు వాళ్ళ కంటెంట్స్కి. ఇటు లియో కానీ విక్రమ్ కానీ చూసుకుంటే దానికి మించి ఈగల్లో ఈ గన్స్ సంబంధించిన ఫైరింగ్ సీన్స్ కానీ బట్ బ్లాస్టింగ్ సీన్స్ కానీ మానిటరింగ్ చేసే ఈ ఎంక్వైరీ వర్షన్ కానీ ఇతని స్టెప్ బై స్టెప్ రివీల్ చేసే విధానం కూడా ఒక క్యూరియాసిటీని క్రియేట్ చేశారు. సో వాచబుల్ మూవీ. హిట్ ఫ్లాప్ అని కాదు, ఇప్పుడు ఇండియా నుంచి ఎక్కడికో వెళ్ళి ఏదో చేయాలనుకుంటున్నారు, కానీ ఇండియాలో గట్స్ ఉన్న వాళ్ళు ఏదైనా సాధించవచ్చు. అంటే
గన్స్తో సమాధానం కాదు, మన నిర్ణయమే నిదానమే ప్రధానం అన్న సెంటిమెంట్ మీనింగ్ కూడా ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. బట్ అన్నీ రివీల్ చేయకూడదు కాబట్టి వాచబుల్ మూవీ. కేజీఎఫ్ మాఫియా అండ్ ఆర్మ్స్ మీద, బట్ ఇది కూడా ఆర్మ్స్ మీద. ప్రతిదీ గన్నుతో సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, గట్స్తో కూడా సమాధానం చెప్పచ్చు. ఆ ఫీల్స్ ఏంటి అనేది మూవీ మీద చూస్తేనే ఆ ఫీలింగ్ అనేది ఆడియన్స్ కూడా రిజిస్టర్ అవుతుంది. ఈగల్ అంటే దాని బదులు పబ్జీ గేమింగ్ అన్న, పబ్జీ లవర్ గేమర్స్ అన్న, పబ్జీ గేమింగ్ గురించి అని ఏమైనా టైటిల్ పెడితే చాలా బాగుంటుంది అన్న. ఇది కొత్తగా ఎలా అంటే నాకు కొత్తగా ఫిలిం అనిపించింది అన్న. ఫస్ట్ హాఫ్ లాగ్ ఉంది, చాలా లాగ్ ఉంది. సెకండ్ హాఫ్ అయితే అల్టిమేట్ ఉంటుంది అన్న. లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఇంకా అల్టిమేట్ ఉంటుంది. మనకు మెయిన్ థింగ్ కొత్తగా డిఫరెన్స్ ఏంటంటే ఎన్నో ఫిలిం చూసాము మనము, యాక్షన్ సీక్వెల్స్ అయినా ఎన్నో వచ్చాయి. కేజీఎఫ్ అయినా, యాక్షన్ సీక్వెల్స్ అయినా, ప్రశాంత్ వర్మ ఎన్నో వస్తుంటాయి కదా. ఇది విక్రమ్ అయినా, కమల్ హాసన్ అయినా, లాస్ట్ లియో అయినా, విజయ్ సేతుపతి యాక్షన్ సీక్వెన్స్ ఎలా ఉంటాయో వాటిని మించి ఉంటుంది అన్న. దీంట్లో ఏంటంటే మనకు దొరికేది పబ్జీ గేమింగ్ ఎలా ఉందో, పబ్జీ ఒక డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్ అన్న చేసిండని అన్నాలి రవితేజ్ అన్న. నాకైతే ఓవరాల్గా చాలామంది అన్న లాగ్ ఉందని, నాకైతే నచ్చింది అన్న. ఓవరాల్గా మన కొత్తగా ఒక కొత్త వరల్డ్లో ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే నచ్చింది అన్న. ఆడియన్స్ అందరికీ కనెక్ట్ అయినా, కనెక్ట్ కాకపోయినా గేమర్స్కి అయితే ఫుల్ కనెక్ట్ అవుతుంది అన్న. ఓన్లీ పట్టేదా హెడ్ షాట్ అని అంటారు చూడు, రవితేజ్ అన్న కొడుతుంటే ఎట్లుంటుంది షాట్ అట్లుందన్న. రవితేజ్ అన్నలో మెయిన్ ఎక్స్పెక్ట్ చేసేది కామెడీ, అదంతా మజా, పంచ్ డైలాగ్స్ అవన్నీ ఇలా ఏం లేవు. అదే మీద బాధ అనిపిస్తుంది. ఏం లేదు ఎంటర్టైన్మెంట్. రవితేజ్ అన్న ఫస్ట్ టైం ఎంటర్టైన్మెంట్ లేని సినిమా ఇదే. డెఫినెట్లీ ఇటే, ఎందుకంటే కొద్దిగా ఎక్స్పెరిమెంట్ చేస్తాడు కదా. ఎట్లా అంటే ఇప్పుడు గేమింగ్ సిస్టమ్ అన్నట్టు కొత్తగా చూపెట్టడం వల్ల నాకు నచ్చింది. ఓకే, కానీ కామెడీ అయితే అస్సలు లేదు ఇంట్లో. ఇది ఒక చాలా డిసప్పాయింట్ మనకు. కామెడీ అయితే అస్సలు లేదు. లవ్ ట్రాక్ ఉంటా ఉంది, ఉండా మనమే ఆలోచించుకునేటట్టు ఉంది. లవ్ అనుపమ క్యారెక్టర్ సపోర్టివ్ రోల్ అన్న, క్రూయల్ రోల్. అంటే ఒక వ్యక్తి ఎలా ఉంటుందో గురించి తెలుసుకొని అన్వేషించడంలో వెళ్తుంది అనుపమ క్యారెక్టర్. ఓవరాల్గా అనుపమ క్యారెక్టర్ కూడా డిసప్పాయింట్ అట్లా ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ లాగ్ డిసప్పాయింట్ అనిపిస్తుంది. అంటే నాకు ఏమనిపిస్తుంది అంటే ప్రతి వాళ్ళు పార్ట్ టూ తీసి నన్ను చంపేర్రా నాయన, ఈ పార్ట్ 2 తీయకర్రా నా డైలాగ్ కొట్టాలనిపిస్తుంది నాకు. ఏంద్రా నాయన మాకు ఇంత టార్చర్ పెడుతుంది. ఫస్ట్ హాఫ్ అయితే సావా కొడుతున్నారు మమ్మల్ని కూర్చోమని చెప్పి. కూర్చోబెట్టారు, ఒక పాప్కార్న్ అనే ఫ్రీతో, టికెట్తో పాటు పాప్కార్న్ అనే ఫ్రీ ఇచ్చి తిందాం రా, ఎట్లన్నా కూర్చోబెట్టారు. సావా కొట్టకర్రా నాయన, 1 lakh ఫస్ట్ హాఫ్ తీసి లాగలేదు. రేటింగ్ అన్న 4 ఇస్తాను ఓవరాల్గా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.